కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయా అని ఇప్పుడు చూస్తే అనిపిస్తూ ఉంటుంది. అరే ఇంత మంచి సినిమాను ఎందుకు ఫ్లాప్ చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు సైతం కనిపిస్తూ ఉంటాయి. బాలయ్య కెరీర్లోనూ అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒకటే సుల్తాన్ సినిమా. ఒకే సినిమాలో ఓవైపు హీరోగాను నటిస్తూ మరోవైపు విలన్గాను నటించడం అన్నది కేవలం కొందరు హీరోలకే మాత్రమే సాధ్యమైంది. తండ్రి ఎన్టీ రామారావు గారు పౌరాణిక సినిమాల ద్వారా ఆ అరుదైన ఘనతను సాధిస్తే సుల్తాన్ సినిమా ద్వారా బాలయ్య కూడా అచ్చం అలాంటి ప్రయోగాన్ని చేశారు. కాకపోతే ఎన్టీఆర్ గారుగా బాలయ్య గారు మాత్రం హిట్ను కొట్టలేకపోయారు. అసలింతకీ సుల్తాన్ అనే సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది? ఈ ప్రయోగాత్మక సినిమా బాగానే ఉంటుంది కదా అంటూ ఈ తరం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్నే రాబడుతున్న సినిమాకు ఎందుకు నెగిటివ్ టాక్ వచ్చింది? ఇదే సినిమాలో కృష్ణ గారు కృష్ణరాజు గారుల పాత్రల విషయంలో దర్శకుడు చేసిన బ్లండర్ మిస్టేక్స్ ఏంటి? కృష్ణ గారి క్యారెక్టర్ విషయంలో దర్శకుడు చేసిన ప్రయోగం ఏంటి? ఆఖరి నిమిషంలో కృష్ణ గారి పాత్ర విషయంలో జరిగిన మార్పులేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. దర్శకుడు శరత్ గారు తీసిందే తక్కువ సినిమాలు, పట్టుమని 15 సినిమాలు కూడా ఆయన కెరీర్లో ఉండకపోవచ్చు. కానీ వాటిల్లో కూడా ఆయన ఏకంగా 4 సినిమాలను బాలకృష్ణ గారితో చేయడం గమనార్హం. మొదటగా 1996 సంవత్సరంలో వంశానికొక్కడు అనే సినిమాను బాలయ్యతో తెరకెక్కించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మరుసటి ఏడాదే బాలయ్య శరత్ గారుల కాంబినేషన్లో 1997 సంవత్సరంలో పెద్దన్నయ్య అనే సినిమా వచ్చింది. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయి కూర్చుంది. ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్లకు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్కు ముడిపడింది. పీబీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ అధినేత ఎంఆర్వి ప్రసాద్ గారికి కథా రచనలోనూ మంచి ప్రావీణ్యం ఉంది. ఆ అలవాట్లో భాగంగానే ఓ వెరైటీ కథకు శ్రీకారం చుట్టారు. హీరో ప్లస్ విలన్ పాత్రలను ఒకే హీరోతో చేయించేలా ఓ ప్రయోగాత్మక కథకు పెన్ను పెట్టారు. కట్ చేస్తే ఆ కథను తీసుకెళ్లి శరత్ గారి చేతుల్లో పెట్టారు. నా ఐడియాకు సంబంధించిన కథ ఇది, ఇందులో ఏమేం మార్పులు చేయొచ్చో చెప్పమంటూ శరత్ గారిని నేరుగా అడిగేశారు. ఆయన ఆ కథను పూర్తిగా చదివి పరుచూరి బ్రదర్స్ను పిలిపించి ఆ స్క్రిప్ట్ను వాళ్ళ చేతిలో పెట్టారు. మీరు కూడా ఓసారి చదివి మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. అలా నిర్మాత, దర్శకుడు, డైలాగ్ రైటర్స్ మధ్య ఈ సినిమా కథ కొన్నాళ్ల పాటు పెండింగ్లో పడింది. అందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేసి బౌండెడ్ స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నారు. మొదటగా రాసుకున్న కథ ప్రకారం విలన్ అనే వ్యక్తి మారు వేషాల్లో వెళ్ళి హత్యలు చేయటం వంటి సీన్లు ఉండవు. కొత్తగా రీరైట్ చేసి రాసుకున్న కథలో వెరైటీ గెటప్లు కాన్సెప్ట్ను తీసుకొచ్చుకున్నారు. అదే సమయంలో ఈ సినిమాలోకి మరో 2 సీనియర్ హీరోలను తీసుకురావటం అన్నది కూడా పరుచూరి బ్రదర్స్ ఇచ్చిన ఐడియానే. కథలో మార్పులు చేర్పులు జరుగుతున్న సమయంలోనే ఈ సినిమా కథ బాలకృష్ణ గారికి అయితే బాగా సెట్ అవుతుందని అంతా ఓ ఏకాభిప్రాయానికి వచ్చేశారు. ఇదే కథను బాలయ్యకు వినిపించారు. అప్పటి వరకు విలన్గా ఎప్పుడూ నటించని బాలయ్యకు సుల్తాన్ సినిమాలోని విలన్ పాత్ర బాగా నచ్చేసింది. అప్పటికే శరత్ గారి కాంబినేషన్లో బాలయ్యకు ఓ 2 హిట్లు పడ్డాయి. ఈసారి హ్యాట్రిక్ కొట్టేద్దామంటూ బాలయ్య గారు కూడా ధీమాగా చెప్పేశారు. అదే సమయంలో ఈ సినిమాలో మరో 2 కీలక పాత్రలు ఉన్నాయి కదా, ఎవరితో ఆ క్యారెక్టర్లను వేస్తున్నారంటూ బాలయ్య అడిగితే సీనియర్ యాక్టర్లు అయితేనే కరెక్ట్గా ఉంటుందని శరత్ గారు చెప్పుకొచ్చారు. అదే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు అయితే బాగుంటుందంటూనే వాళ్లను అడిగి చూడాలని కూడా చెప్పుకొచ్చారు. అక్కినేని గారితో ఆల్రెడీ గాంధీవన్ సినిమాలో నటించారు. ఆ సినిమా రిజల్ట్ వల్ల మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్ అంటే సినిమాపై నెగిటివ్ వైబ్స్ ఉండే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి ఆయన్ను కాకుండా కృష్ణ గారిని, కృష్ణరాజు గారిని అడిగి చూడండి. వాళ్ళిద్దరైతే ఆయా పాత్రలో కరెక్ట్గా సెట్ అవుతారు. సినిమా కూడా ప్రమోషన్స్ పరంగా బాగా కలిసి వస్తుందంటూ బాలయ్య గారే సూచించడంతో దర్శకుడు శరత్ గారు నేరుగా కృష్ణ గారి వద్దకు వెళ్లారు. బాలయ్య సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాల్సి ఉంటుందంటూ ప్రపోజల్ పెట్టారు. అప్పటికే కృష్ణ గారు సోలో హీరోగా సినిమాలను తీయడం తగ్గించారు. నాగార్జున గారితో సైతం ఓ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. క్యారెక్టర్ నచ్చితే నాకు అభ్యంతరం లేదంటూనే కథ ఏంటో చెప్పమని శరత్ గారిని కృష్ణ గారు అడిగారు. సుల్తాన్ సినిమా కథనంతా చెప్పిన శరత్ గారు సిబిసిఐడి అధికారి, సిబిఐ అధికారి క్యారెక్టర్లలో ఏది మీకు నచ్చితే దాన్ని మీరు ఎంచుకోవచ్చని చెప్పుకొచ్చారు. మరో క్యారెక్టర్కు ఎవరిని అనుకుంటున్నారని అడిగితే కృష్ణరాజు గారిని అనుకుంటున్నామని, ఆయన్ను కూడా కలిసి కథను చెప్పాల్సిందని కృష్ణ గారికి చెప్పుకొచ్చారు. కథ నాకు ఓకే, ఈ 2 క్యారెక్టర్లలో ఏ క్యారెక్టర్ అయినా నాకు ఓకే. కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళండి, కథను చెప్పండి, ఆయన ఏ క్యారెక్టర్ను తీసుకుంటారో అది పోగా మిగిలిన క్యారెక్టర్ను నేను వేస్తాను, నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదంటూ శరత్ గారికి కృష్ణ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అమ్మయ్య, సగం భారం తీరిపోయిందంటూ మరుసటి రోజే కృష్ణరాజు గారి దగ్గరకు వెళ్ళి కథను వినిపించారు. అయితే కృష్ణరాజు గారు మాత్రం ఏ పాత్రను తీసుకోవాలన్న విషయంపై ఎక్కువగా ఆలోచించలేదు. కథ ప్రకారం సినిమాలో మొదటి నుంచి సిబిసిఐడి క్యారెక్టర్ ఉంటుంది. సినిమా ఓ గంట పాటు నడిచిన తర్వాత సిబిఐ అధికారి ఎంట్రీ ఇస్తాడు. సినిమాలో సిబిఐ అధికారి పాత్ర నిడివి చాలా తక్కువ.
సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారిని పెట్టుకుని తక్కువ నడివి ఉన్న పాత్రను వేస్తే సినిమాపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందని చెప్తూనే తాను సిబిఐ అధికారి పాత్రను తీసుకుని సిబిసిఐడి అధికారి పాత్రను కృష్ణ గారికే ఇచ్చేశారు కృష్ణరాజు గారు. అలా ఈ సినిమాలోకి కృష్ణరాజు గారు ఎంట్రీ ఇచ్చేశారు. రోజా, రచన, దీప్తి భట్నాగర్లను హీరోయిన్లుగా డిసైడ్ చేసుకుని కోటి గారిని సంగీత దర్శకుడిగా సెలెక్ట్ చేసుకున్నారు. నిజానికి అప్పట్లో బాలకృష్ణ గారే కాదు, సీనియర్ హీరోలైన కృష్ణరాజు గారు కూడా చాలా బిజీ ఆర్టిస్టులు. వాళ్ళ ముగ్గురి కాంబినేషన్లో ఓ పాటతో పాటుగా చాలా సీన్లను తీయాల్సిన అవసరం పడింది. దీంతో ముగ్గురికి ఒకేసారి డేట్స్ కుదరటం అంత ఈజీ కాదు కాబట్టి ఈలోగా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టేశారు. ముందుగా బాలయ్యతో మాత్రమే తీయగలిగే సీన్లను తీసుకుని సగం సినిమాను పూర్తి చేసేశారు. ఆ తర్వాత కృష్ణ గారి డేట్స్ను సంపాదించి వాళ్ళిద్దరి కాంబినేషన్లో సీన్లు తీసుకున్నారు. ఆ తర్వాత చివరకు కృష్ణరాజు గారి డేట్స్ను కూడా సంపాదించుకొని ముగ్గురి కాంబినేషన్లో సీన్లను చిత్రీకరించుకున్నారు. అండమాన్ దీవుల్లో కూడా ఈ సినిమా షూటింగ్ జరిగింది. బాలకృష్ణ, కృష్ణరాజు గారు ఆ స్పాట్కి ఫ్యామిలీలతో సహా వెళ్ళారు. అక్కడే ఓ పాటను కూడా వీళ్ళ కాంబినేషన్లో తీశారు. రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్లో ఈ సినిమా టీం బస్ చేస్తే అక్కడ తినడానికి కూడా సరిగ్గా తిండి దొరికేది కదట. దీంతో అతి కష్టం మీద బియ్యం, కూరగాయలు తెప్పిస్తే విజయ నిర్మల, శ్యామలాదేవి గారులై ఈ సినిమా టీం అందరికీ వండి పెట్టేవారట. షూటింగ్ స్పాట్లో దగ్గరలో ఉన్న చెరువుల్లోనూ కొలనుల్లోనూ చేపలను బట్టి ఆ చేపలను విజయ నిర్మల గారికి ఇస్తే పులుసు పెట్టి అందరికీ వడ్డించేవారట. మొత్తానికి కింద మీద పడి సుల్తాన్ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేసేశారు. వేసవి సెలవులు కలిసి వస్తాయని భావించి 1999 సంవత్సరం మే నెల 27వ తారీఖున ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేశారు. బాలయ్య వంటి స్టార్ హీరో విలన్గా నటిస్తున్న సినిమా ఇది. అంతేకాదు కృష్ణరాజు గారు కూడా బాలయ్యతో కలిసి నటిస్తున్న తొలి సినిమా. సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువగా ఉన్న సినిమా. తల్లి సెంటిమెంటు, భార్య సెంటిమెంటు కూడా దండిగా దట్టించి మరీ రాసుకున్న కథ. బాలయ్య కూడా చాలా కష్టపడి ఏకంగా 11 గెటప్పుల్లో కనిపించిన సినిమా. కాబట్టి ఈ సుల్తాన్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అంతా బలంగా నమ్మారు. కానీ దర్శక నిర్మాతల ఆశలపై నీళ్లను కుమిరిస్తూ బాలయ్య కష్టాన్ని గంగాపాలు చేస్తూ మొట్టమొదటి షోకే సుల్తాన్ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చేసింది. నిజానికి ఈ సినిమాలోని పాటలు కూడా బాగుంటాయి. సినిమా కథ మీద నమ్మకంతో బాలయ్య గారు కూడా కొంత డబ్బును పెట్టుబడిగా పెట్టి మరీ సహనిర్మాతగా కూడా వ్యవహరించారు. కానీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. ఈ సినిమాను ఇప్పుడు చూస్తే బాగానే ఉంది కదా, ఎందుకు ఫ్లాప్ అయిందంటూ ఈ తరం కుర్రకారు ఆశ్చర్యపోవచ్చు. కానీ 1999లో ఎందుకు ఫ్లాప్ అయిందన్న దానికి మాత్రం చాలానే కారణాలు ఉన్నాయి. సుల్తాన్ సినిమా ఫ్లాప్ అవడానికి మొట్టమొదటి కారణం సమరసింహారెడ్డి సినిమా. సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమాను తీసినప్పుడు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేసిన తర్వాత వరుసగా 11 సినిమాలు ఆయనవి ఫ్లాప్ అయ్యాయి. అంటే 11 సినిమాల కథలు అస్సలు బాగోలేదని కాదు. అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్లో కృష్ణ గారి పాత్ర ముందు ఫ్లాప్ అయిన 11 సినిమాల్లోని కృష్ణ గారి పాత్రలు తేలిపోయాయి. సేమ్ సీన్ బాలయ్య విషయంలోనూ రిపీట్ అయింది. సుల్తాన్ సినిమా విడుదల అవడానికి 4 నెలల ముందే సమరసింహారెడ్డి సినిమా విడుదలైంది. ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. కట్ చేస్తే ఆ సినిమా వేడి అభిమానుల్లో ఇంకా తగ్గకముందే విలన్గా సుల్తాన్ సినిమాలో బాలయ్య కనిపించడం అన్నదాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అంతేకాదు సమరసింహారెడ్డి సినిమాలో హీరో పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సుల్తాన్ సినిమాలో ఆ రేంజ్ పవర్ఫుల్ పాత్ర లేకపోవడం వల్ల అభిమానులు డీలా పడిపోయారు. అందుకే ఈ యాంగిల్లో అభిమానులను సైతం సుల్తాన్ సినిమా సంతృప్తి పరచలేకపోయింది. ఇక సుల్తాన్ సినిమా ఫ్లాప్ అవడానికి రెండో కారణం కృష్ణరాజు గారి పాత్ర. 1992 సంవత్సరంలో అశ్వమేధం సినిమాలో ఓ బ్లండర్ మిస్టేక్ జరిగింది. శోభన్ బాబు గారి పాత్రను అర్ధాంతరంగా చంపేయడం అన్నదాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆ సినిమా కాస్త డిజాస్టర్ అయి కూర్చుంది. కట్ చేస్తే మళ్ళీ 7 ఏళ్ల తర్వాత ఈ సుల్తాన్ సినిమాలోనూ అదే తప్పు రిపీట్ అయింది. సుల్తాన్ సినిమాలో కృష్ణరాజు గారి పాత్రను అర్ధాంతరంగా చంపేశారు. ఇంటర్వెల్కు ముందు ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన ఆయన పాత్ర ప్రీ ఇంటర్వెల్ రావడానికంటే ముందే చనిపోతుంది. తమ అభిమాన హీరో పాత్రకు ప్రాధాన్యత లేకుండా చేశారంటూ కృష్ణరాజు గారి ఫ్యాన్స్ ఈ సినిమాపై మండిపడ్డారు. పనిలో పనిగా ఈ సినిమాకు నెగిటివ్ ప్రచారం కూడా చేసుకొచ్చారు. నిజానికి ఈ సినిమా కోసం 2 క్లైమాక్స్లను షూట్ చేసుకున్నారు. ఒక క్లైమాక్స్ ప్రకారం కృష్ణ గారి పాత్ర కూడా చనిపోతుంది. అయితే ఈ క్లైమాక్స్ విషయంలో పరుచూరు బ్రదర్స్ అడ్డు చెప్పారు. దీంతో అప్పటికే చిత్రీకరించి పెట్టుకున్న రెండో క్లైమాక్స్కే ఓకే చెప్పి సినిమాను రిలీజ్ చేశారు. ఒకవేళ కృష్ణ గారి పాత్ర కూడా క్లైమాక్స్లో చనిపోయినట్టుగా చూపించి ఉంటే మామూలు ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ టాక్ను ఈ సినిమా తెచ్చుకుని ఉండేదంటల్లో ఏ మాత్రం సందేహం లేదు. మొత్తానికి సమరసింహారెడ్డి సినిమా తర్వాత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సుల్తాన్ సినిమా అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద ఓ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఓ మంచి ప్రయత్నం అయితే చేశారులే కానీ నిర్మాతకు మాత్రం నష్టాలే మిగిలాయి.
ఈ సినిమా కథలో పొరపాటు జరగలేదని, దర్శకుడి ప్రయత్నలోపం కూడా లేదని, కేవలం సమరసింహారెడ్డి ఇంపాక్ట్ వల్లనే ఈ సినిమా ఫ్లాప్ అయిందని బలంగా నమ్మిన బాలకృష్ణ గారు ఇదే దర్శకుడు శరత్ గారితో ఆ మరుసటి ఏడాదే వంశోద్ధారకుడు సినిమాను తీయటం గమనార్హం. అఫ్కోర్స్ అది కూడా ఫ్లాప్ అయిందనుకోండి, అది వేరే సంగతి. ఇదండి బాలకృష్ణ నెగిటివ్ రోల్లో నటించిన సుల్తాన్ సినిమా తెర వెనుక జరిగిన కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.